A2 మీద ఒక 4 కేసెస్, సావన్ అనే అతని మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి. అది కాకుండా A3 అబ్స్కాండింగ్ ఉన్నారు, అతని మీద ఒక 27 కేసెస్ ఉన్నాయి. A4 మోట్లా అనే అతని మీద ఒక 2 కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రిసీవర్ మీద ఒక 7 కేసెస్ ఉన్నప్పటికీ ఇంకా అబ్స్కాండింగ్ ఉన్న అతని మీద ఇంకొక 34 కేసెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు చాలా చోట్ల ఈ క్రైమ్ జరిగినప్పుడు రికవరీ చేయడానికి అటెంప్ట్ జరిగినప్పటికీ అక్కడ డిఫరెంట్ స్టేట్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున రికవరీ చేయడం అనేది ఈజ్ అ రికార్డ్ ఫ్రమ్ దెమ్. సో ఫార్ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్ నుంచి ఎప్పుడు కూడా రికవరీ అనేది జరగలేదు. సో దీనికి సంబంధించి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటాము, మళ్ళీ సేమ్ అదే రీఇటరేట్ చేస్తున్నాను. నెంబర్ 1, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో మీ ఇంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయంటే జస్ట్ డయల్ 100 చేయండి. పోలీస్ తరపు నుంచి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరా పెడతాము. లైవ్గా రెడ్ హ్యాండెడ్గా మీ ప్రాపర్టీ పోయేకు ముందు పోలీస్ వాళ్ళు మీ ఇంట్లో వచ్చి మీ హౌసెస్ నుంచి ఒక్క రూపాయి వర్త్ ప్రాపర్టీ కూడా బయటకు వెళ్లకుండా మనము అడ్డుకోగలుగుతాం. నెంబర్ 2, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే టైంలో దయచేసి బయట నుంచి తాళాలు వేయకండి. ఈ షట్టర్ లాక్స్ వస్తాయి, లోపల ఇంటర్నల్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది. సో అది వేసినప్పటికీ మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా అనేది తెలియదు. సో బయట నుంచి తాళం వేసినప్పుడు ఈజీగా వీళ్ళు ఇంట్లో లేరు అనే సిగ్నల్ ఈజీగా దొరికిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాంగ్లో మనం సీసీ ఫుటేజ్ మీరు కూడా చాలామంది చూసి ఉంటారు. వాళ్ళు హౌసెస్ బయట నుంచి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఏ హౌస్లో తాళం వేసింది ఆ హౌస్ మాత్రమే వాళ్ళు పగలగొట్టడం జరుగుతుంది. సో బయట నుంచి తాళం వేయొద్దు, ఇంట్లో ఖచ్చితంగా ఒక లైట్ అది ఆన్ చేసి ఉంచండి. పాలు వాళ్ళకి కానీ పేపర్ వాళ్ళకి బయట వేయొద్దు అని కొన్ని రోజులు ఉండమని చెప్పి వెళ్ళండి. సో ప్రాపర్టీ ఇంట్లో మీరు లాకర్లో పెట్టి కొన్నిసార్లు ఆ లాకర్ కీని మళ్ళీ లాకర్ మీదనే పెట్టేయడము, లేదంటే అక్కడున్న పిల్లో కింద కానీ అక్కడున్న బెడ్షీట్ కింద కానీ చీరల కింద కానీ పెట్టడము, ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల మనకు ఈ పరిస్థితులు ఏర్పడే ఛాన్సెస్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం వరకు పబ్లిక్ కూడా ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే పోలీస్కి కూడా క్రైమ్ ప్రివెన్షన్ కూడా అవుతుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ డిటెక్షన్ కూడా అవుతుంది. సో ఈ ఇష్యూలో మన అనంతపూర్ టౌన్ డిఎస్పీ అండ్ సిఐ ఇటుకలపల్లి, మన సిసిఎస్ ఇన్స్పెక్టర్, 4th టౌన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక డిఫరెంట్ 4-5 టీమ్స్గా ఏర్పడి కొన్ని రోజుల నుంచి అక్కడే ఉండి చాలా కష్టపడి ఈ రికవరీ అది చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా దే ఆల్ కాంట్రిబ్యూటెడ్, వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ రికవరీ చేయడం జరిగింది. So I would like to appreciate all of them.